తగలబెట్టండి సార్. కొన్నామమ్మా ఓరంతా సేడు ఉంది మామ. ఏమన్నా తిన్నామంటే జోబులు దుడ్లు లేవు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయేమమ్మా? నాకు తినాలని అనిపిస్తుంది, నా దగ్గర కూడా దుడ్లు లేవు. రోజు చెప్పండి, ఎవరన్నా వస్తే చూద్దాం. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఇనుబోతు కొమ్ము మామా ఆయన సినాన్ వస్తున్నాడు మామ. రోజు చెప్పండి చెప్తా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. చాలా హుషారుగా ఉన్నా, పెళ్ళికి కుదిరిందా? చాలా సంతోషంగా ఉన్నావా? పెళ్ళికి కుదిరిందా? పెళ్లి లేదు, నాకు డబ్బులు పూల డబ్బులు రావాల్సిందే. తీసుకుని వచ్చాను, డబ్బులు ఉన్నాయి. బండి తెచ్చుకోవాలి మామ. పోయి కాలిపోతాయి. ఏం చేయాలో గిట్టి వెళ్ళలేదు మామ. నాతో ఒక ఐడియా ఉంది, చెప్తా. పిల్లడి చెట్ట మీ తల్లితో సమానం. చెట్టు కిందకి పోయి నీతో ఉండే డబ్బులు పూంచి కుంకుమ పసుపు ఉదిగడ్డలు అన్ని పెట్టి పూజ చేయి. పూజ చేయాలి. ఇది కూడా ఎవరు చూడుకోకుండా చేయాలి. మళ్ళీ కరెక్టే కదమ్మా? తెలుకోకుండా పూజ చేయి. పద్దరికి డబ్బులు అవుతాయి. డబ్బులు అవుతాయి అయినాక అప్పుడు బండి తెచ్చుకో. బండి వచ్చి ఈ ఐడియా మళ్ళీ ఎవరితో చెప్పొద్దండి అప్ప. చేద్దామా? నమ్మబుద్ధి కాలేదు మామా. వీడు ఎట్లా నమ్మరు మనని. మనం పోదాం పరా. పోదాం పోదాం. నమ్మేటట్టు లేడు. అంతే అంతే. వీళ్ళు బాయరప్ప మనం చేసుకొని పూజ చేసుకొని మనం చూసుకో మన దుడ్లో పూజ చేసుకోవాలి. మనము దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. దొంగ దొంగ వచ్చాడే అన్ని చెప్పులు 10,000 10,000 నా దుడ్లో డబ్బులు ఏంటాయి పై చూసుకోవాలి అప్ప స్వామి. అమ్మా అబ్బా అబ్బా దుడ్డని కొట్టేస్తారు కదప్పా. తండ్రి ఎట్లా పని చేశాను ఆయన. బండి తెచ్చుకోవాలనుకైతే ఎట్లా పని అయిపోయాడప్పా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏమైనా తప్పులున్నా మన్నించండి ఫ్రెండ్స్.